నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మధ్యప్రాచ్యం రగులుతోంది. మిసైల్స్, బాంబుల మోతతో ఇరాన్ ఆకాశం ఎర్రబడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య సాగుతున్న ఈ పోరాటం కేవలం రెండు దేశాల సరిహద్దులకు పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, దేశాల వ్యూహాలను, సామాన్యుడి వంటింటి బడ్జెట్ను అతలాకుతలం చేస్తోంది. మరి ఈ మహాయుద్ధంలో మంటల్లో మాడుతున్నది ఎవరు? ఈ వేడికి చలి కాచుకుంటూ లాభపడుతుంది ఎవరు? ఇరాన్తో వార్ ఏ దేశాలకు లాభం, ఏ దేశాలకు నష్టం చేకూరుతుంది? యుద్ధంలో ఎప్పుడూ తుపాకీ పట్టిన సైనికుడి కంటే వెనుక ఉండి పావులు కదిపే రాజకీయవేత్తలే లాభ నష్టాలను బేరీజు వేస్తుంటారు. ఇరాన్ యుద్ధం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతానికి ఈ యుద్ధం వల్ల పరోక్షంగా లాభపడుతున్న దేశం రష్యా. గడిచిన రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైనే అమెరికా తన పూర్తి శక్తిని, ఆయుధ సంపత్తిని ఖర్చు చేస్తోంది. అయితే ఇప్పుడు ఇరాన్ రూపంలో అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. యుఎస్ తన అత్యాధునిక పేట్రియాట్ క్షిపణులు, ఇతర యుద్ధ విమానాలను మిడిల్ ఈస్ట్ కు మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ఉక్రెయిన్ కు అందే సైనిక సహాయం తగ్గుతుంది. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కలిసొచ్చే అంశం. మరోవైపు ఇరాన్ పై దాడుల వల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా ఆగిపోయింది. హర్మోజ్ జలసంధి మూతపడ్డంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకప్పుడు $60 బ్యారెల్ ధర ఇప్పుడు $120లకు చేరింది. చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద వరప్రసాదంగా మారింది. గతంలో ఆంక్షల వల్ల రష్యా నుంచి చమురు కొనడానికి వెనుకాడిన భారత్ వంటి దేశాలకు కూడా ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో మాస్కో చమురును అనుమతించాల్సిన పరిస్థితి అమెరికాకు ఏర్పడింది. చైనా ఈ యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. తన చమురు దిగుమతుల్లో 12% ఇరాన్ నుంచే వస్తున్నప్పటికీ చైనా వద్ద భారీ నిల్వలున్నాయి. పైగా రష్యా చమురు చైనాకు అందుబాటులో ఉంది. అయితే డ్రాగన్ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్లే మార్గాలకు ఆటంకం కలగటం కొంత ఇబ్బందికరమే. కానీ అమెరికా యుద్ధంలో మునిగిపోతే ప్రపంచ వేదికపై తనను తాను ఒక శాంతి దూతగా, శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధంతో చాలా దేశాలు నష్టాలు చవిచూస్తున్నాయి. సామాన్యులపై మోయలేని భారం పడుతుందని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల అగ్రరాజ్యాలు తమ పగ తీర్చుకుంటూ ఉండొచ్చు. కానీ ఆగ్నేషియాలోని పేద, మధ్యతరగతి దేశాలు మాత్రం కుప్పకూలిపోతున్నాయి. నిత్యావసరాలు, ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. వార్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియక అయోమయంలో ఉండిపోయారు. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ముడి చమురుపై 95% ఆధారపడ్డ ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను వారానికి 4 రోజులే పనిచేయమని ప్రభుత్వం కోరుతోంది. వియత్నాంలో డీజిల్ ధరలు 60% పెరగడంతో వర్క్ ఫ్రం హోం తప్పనిసరైంది. పాకిస్తాన్లో యూనివర్సిటీ తరగతులను ఆన్లైన్లోకి మార్చేశారు. ఇక బంగ్లాదేశ్ లో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కార్లకు రోజుకు 10 లీటర్లు, బైక్లకు 2 లీటర్లు మాత్రమే పెట్రోల్ ఇస్తున్నారు. ఇది కేవలం వాహనాలకే పరిమితం కాదు, మనం తినే ఆహారంపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడుతోంది. ఎందుకంటే ప్రపంచంలో ఉపయోగించే యూరియా ఎరువుల్లో 30% హర్మోజ్ జలసంధి మీదుగానే సరఫరా అవుతుంది. ఈ మార్గం క్లోజ్ అయితే రైతులు ఎరువుల కోసం అల్లాడాల్సి వస్తుంది. ఫలితంగా పంటలు పండక ఆహార ధరలు ఆకాశాన్నంటుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ ఇంధన కేంద్రాలపై కూడా దాడులు జరగటం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వంట గ్యాస్, పారిశ్రామిక గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. యుద్ధం వల్ల రష్యాకు కొంత ఆదాయం పెరగవచ్చు, లేదా అమెరికాకు వ్యూహాత్మక విజయాలు దక్కవచ్చు. కానీ ప్రపంచంలోని కోట్లాది మంది సామాన్యులకు మాత్రం ఇది ఆకలిని, ధరల పెరుగుదలను, చీకటిని మాత్రమే మిగిలిస్తుంది. ఒక దేశం విడిచిన క్షిపణి ఇంకో దేశంలోని మధ్యతరగతి ఇంటి బడ్జెట్ను కూల్చేస్తుంది. ఈ యుద్ధ జ్వాలలు ఎప్పుడు చల్లారుతాయా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.